హాయ్ ఫ్రెండ్స్, సో ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే ఫోటో ల్యాబ్ అని చెప్పేసి ఫోటో ఎడిటింగ్ సంబంధించిన అప్లికేషన్ చాలా సూపర్గా ఉంటుంది. సో కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎట్లా ఎడిటింగ్ చేయాలి, ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. అందులో ఉన్న ఎఫెక్ట్స్ ఇట్లా మొత్తం కూడా. సో వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఇప్పుడు వీడియోలో కనుక చూసుకుంటే ఫోటో ల్యాబ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే యాప్. సో మీరు డిస్క్రిప్షన్లో లింక్ పెడితే అకౌంట్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకుంటే ఇట్లా అయితే అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఆధార్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకుంటే మనకు కొంచెం ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అది అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో ఓకే, బ్యాక్ వచ్చేసాయండి ఇట్లా. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనము ఒక ఫోటోని మనం ఎడిట్ చేసి చూపిద్దాం. సో ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటున్నాను. సో దీనిలాగా మన ఫోటో కావాలి. సో అలా మీద క్లిక్ చేసేయండి. సింపుల్గా అలా మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా ఫస్ట్లో అడుగుతుంది. సో అవన్నీ ఇచ్చేసేయండి. సో సేమ్ దీనిలాగా రావాలంటే ఒక ఫోటో అయితే మనం తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఒక ఫోటో అయితే నేను తీసుకుంటాను. సో ఫొటోస్ అయితే లోడ్ అవుతున్నాయి. ఓకేనా, ఇక్కడ నాది థంబ్నెయిల్ థంబ్నెయిల్ సంబంధించినది ఫోటో తీసుకుంటున్నాను. సో తీసుకొని దీన్ని మనం ఆ ఫోటోలాగా చేయాలి. సింపుల్గా ఈ ఆరో మార్క్ ఉందిగా, ఇక్కడ స్క్వేర్ షేప్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకొని ఈ ఆరో మార్క్ మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే ఇట్లా అయితే మనకు చిన్న చిన్న యాడ్స్ వస్తుంటాయి. సో ప్రాసెసింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి పైన ఆ ఫోటో లాగా తయారైపోతుంది చూడండి. సో అయిపోయింది, వచ్చేస్తుంది. ఓకే, చూసారా? సో ఇక్కడ మళ్ళీ మనం టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏమైనా కావాలంటే ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చు. చాలా రకాల టెక్స్ట్ అనేది ఉంటుంది. సో చూసుకుంటే ఫోటో చూడండి ఇంత ఎట్లా ఎఫెక్ట్ అనేది ఎట్లా మారిపోయింది. సో ఇట్లా చేసుకోవచ్చు. ఇంకా అది కూడా కాదు, మనకు వేరే ఎఫెక్ట్ కావాలి అనుకుంటే బ్యాక్ వచ్చేసేయండి. సో ఇక్కడ వచ్చేసి ఇంకో ఎఫెక్ట్ ఉంది, చూపిస్తాను చూడండి. ఈ ఎఫెక్ట్, సో ఈ ఎఫెక్ట్ కూడా నాకు నచ్చింది. సో ఈ ఎఫెక్ట్ ఈ ఫోటోలాగా తయారైపోయింది. సో ఇక్కడ నుండి మళ్ళీ ఒక ఫోటో, సేమ్ అదే ఫోటో క్లిక్ చేసుకొని మళ్ళీ యారో మార్క్. సో మళ్ళీ యారో మార్క్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేస్తే ప్రాసెసింగ్ అనేది అవుతుంది చూడండి. ఆల్మోస్ట్ డన్, వచ్చేసింది ఫోటో. సో చూసారా ఫోటో ఎట్లా ఉన్న ఫోటో ఎట్లా అయిపోయింది. సో గిట్లా అన్నట్టు మీరు కావాల్సిన ఫోటోని మీరు కావాల్సిన విధంగా ఇందులో ఉన్న ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నట్లు. మళ్ళీ దాన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ అట్లా కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ని అయితే ఇట్లా చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్లు. ఈ ఎఫెక్ట్స్లో మీకు కావాల్సిన ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేస్తున్నాను. ఇంత వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ.